బంగ్లాదేశ్లో మైనారిటీలుగా ఉన్న హిందువుల మీద ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్లో మైనారిటీలైన హిందువులే టార్గెట్ గా దాడులు, లూటీలు, హత్యలు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ సంక్షోభంలో ఆ దేశ హిందువులు ఇప్పుడు అతిపెద్ద బాధితులుగా ఉన్నారు. Democracy is not the law of majority, but the protection of minority. French philosopher, writer ఆల్బర్ట్ కాము చెప్పిన గొప్ప మాటలు ఇవి. అంటే ఒక దేశ ప్రభుత్వము, చట్టాలు ఓట్ బ్యాంక్ ఇచ్చే మెజారిటీ ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేయకుండా ఆ దేశంలో ఉన్న మైనారిటీ ప్రజలను కూడా మెజారిటీతో సమానంగా చూస్తూ వాళ్లకు అన్ని రకాలుగా రక్షణలు కల్పించినప్పుడే అది డెమోక్రసీ అవుతుంది అని దాని అర్థం. బంగ్లాదేశ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు 100కు 100% సరిపోయే ఒక గొప్ప కొటేషన్ ఇది. షేక్ హసీనా ప్రభుత్వం మీద రిజర్వేషన్ల రద్దుని కోరుతూ విద్యార్థులు చేసిన పోరాటము షేక్ హసీనా బంగ్లాదేశ్ వదిలి ఇండియాకు వచ్చేసిన తర్వాత మైనారిటీ హిందువుల్ని టార్గెట్ చేసేలాగా పక్కదారి పట్టింది. అందుకే ఇప్పుడు బంగ్లాదేశీ హిందువుల్ని కాపాడాలి అని చెప్పి తీవ్ర స్థాయిలో ఆందోళనలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో సేవ్ బంగ్లాదేశీ హిందూస్ అనే హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల బంగ్లాదేశ్లో మైనారిటీలైన హిందువులు, ఇతర మతాల వాళ్ళ మీద జరుగుతున్న దాడులకి నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ దాడుల్ని ఖండిస్తూ బంగ్లాదేశ్ హిందువుల్ని రక్షించాలి అని చెప్పి మన దేశంతో సహా అనేక దేశాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ స్టోరీ చేసేటప్పటికి హిందూ మైనారిటీల మీద 200కు పైగా దాడులు బంగ్లాదేశ్లో జరిగాయి అని చెప్పి ది హిందూ పత్రిక రిపోర్ట్ చేసింది. బంగ్లాదేశ్లో మొత్తం 64 జిల్లాలుంటే 52 జిల్లాల్లో దాడులు జరిగాయి అని చెప్పి బంగ్లాదేశ్ హిందూ, బుద్ధిస్ట్, క్రిస్టియన్ కౌన్సిల్ సంస్థ ప్రకటించింది. మాకు రక్షణ కల్పించాలి అని చెప్పి ఆ దేశ పాలకులకు ఆ సంస్థ విజ్ఞప్తి చేసింది. మేం పగలు రాత్రి మా ఆస్తులకు, హిందూ దేవాలయాలకు, చర్చిలకు, ఇతర ప్రార్థనా స్థలాలకు కాపలాగా ఉంటూ కాపాడుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఎప్పుడు ఎవరొచ్చి దాడి చేస్తారో తెలియక బిక్కుబిక్కుమంటూ భయంగా జీవిస్తున్నాము అని చెప్పి ఆ సంస్థ నాయకులు వేడుకున్నారు. బంగ్లాదేశ్ మెహర్పూర్ జిల్లాలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ మీద ఫస్ట్ దాడి జరిగింది. అలాగే బంగ్లాదేశ్కి చెందిన హిందూ సింగర్ రాహుల్ ఆనంద్ ఇంటి మీద దాడి చేసి ఆయన సేకరించి పెట్టుకున్న అనేక రకాల మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని ధ్వంసం చేసేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 650 పోలీస్ స్టేషన్లు ఉంటే వాటిలో 450 పోలీస్ స్టేషన్ల మీద దాడులు జరిగాయి. ఆగస్టు 5-6 తేదీల్లోనే 70 మందికి పైగా పోలీసులు ఈ దాడుల్లో చనిపోయారు అనే అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఒక్క ఆగస్టు 4 జరిగిన ఘర్షణల్లోనే 14 మంది పోలీసులు చనిపోయారు. సిరాజ్గంజ్లో ఉండే ఎనాయత్పూర్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఒకే ఒక ఘర్షణలో 13 మంది పోలీసులు చనిపోయారు. దీన్ని బట్టి బంగ్లాదేశ్లో శాంతి భద్రతలు ఎంతగా దిగజారిపోయాయో అర్థం చేసుకోవచ్చు. కారిటాస్ ఇంటర్నేషనల్ అనే క్యాథలిక్ చర్చ్ పీస్ మిషన్ ఇదొక స్వచ్ఛంద సంస్థ, పేదల కోసం పనిచేసే సంస్థ ఇది. ఈ సంస్థ బంగ్లాదేశ్లో కూడా పనిచేస్తుంది ఎప్పటి నుంచో. ఈ సంస్థ ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న పరిస్థితుల మీద ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఆగస్టు 5-6 తేదీల్లో దేశవ్యాప్తంగా జరిగిన హింసలో 232 మంది మరణించారు. జూలై 16 నుంచి ఆగస్టు 4 మధ్య జరిగిన దాడుల్లో 328 మంది చనిపోయారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో మొత్తం మరణాల సంఖ్య 23 రోజుల్లోనే 560 దాటింది. ఇది బంగ్లాదేశ్ పౌర ఉద్యమ చరిత్రలోనే అత్యంత రక్తపాతంతో కూడుకున్నది అని చెప్పి ఆ కారిటస్ అనే సంస్థ విచారం వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడుల్ని ఖండించిన ఆ దేశ ఆపద్ధర్మ పాలకుడు అయిన నోబెల్ పురస్కార గ్రహీత మహమ్మద్ యూనస్ హిందువులు మన దేశ పౌరులే, వాళ్ళు కూడా షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మనందరితో కలిసి పోరాడారు, అటువంటి మన సోదరుల మీద దాడి చేయడం ఏంటి, అది హేయమైన చర్య అన్నారు. షేక్ హసీనా పాలనకు వ్యతిరేకంగా పోరాడి కష్టకాలంలో మన దేశాన్ని మనం సేవ్ చేసుకున్నాము. అలాంటిది మన దేశ పౌరులు, ఈ దేశానికి చెందిన హిందువులకు మనం రక్షణ ఇవ్వలేమా అని చెప్పి యూనస్ తన ప్రజల్ని ప్రశ్నిస్తున్నారు. অফিস আদালতে আক্রমণ করছে, সংখ্যালঘুদের উপর আক্রমণ করছে, হিন্দু, বৌদ্ধ, খ্রিস্টান, আহমদিয়া সবার উপর আক্রমণ করছে। আমাদের কাজ হলো এটাকে রক্ষা করা, সবাইকে রক্ষা করা, এটাকে প্রতিটি মানুষ আমাদের ভাই, আমাদের বোন, তাদের রক্ষা করা এবং আমাদের একটা শৃঙ্খলা ফিরিয়ে আসা। আপনারা যদি আমার উপরে বিশ্বাস রাখেন, আমার উপরে ভরসা রাখেন, তাহলে নিশ্চিত করেন যে দেশে কোনো জায়গায় কারো উপরে হামলা হবে না।
এটা আমাদের প্রথম দায়িত্ব। ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా నేను 2 ఆడియో బుక్స్ ని మీకు స్ట్రాంగ్ గా రికమెండ్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఒకటి జీవశాస్త్ర విజ్ఞానము సమాజం. సో జీవశాస్త్ర పరిణామ క్రమం నుంచి సమాజాన్ని అర్థం చేసుకుంటే కనుక ఎప్పుడు మనం సాటి మనిషిని ద్వేషించము, మతం పేరుతో అసలే ద్వేషించము. అలాగే ఇంకో బుక్, ఈ 2 ఆడియో బుక్స్ని కుకు ఎఫ్ఎంలో ఉన్న ఈ ఆడియో బుక్స్ని నేను ఖచ్చితంగా వినండి అని మీకు ఈ వీడియో ద్వారా రికమెండ్ చేస్తున్నాను. కుకు ఎఫ్ఎంలో ఇవి మాత్రమే కాకుండా అనేక రకాల ఆడియో బుక్స్, దాదాపు 10,000 గంటలకు పైగా ఆడియో కాంటెంట్ అందుబాటులో ఉంది. సో వీటిని మీరు చాలా ఈజీగా స్పీడ్ పెంచుకొని వినొచ్చు, సేవ్ చేసుకోవచ్చు, నోట్ చేసుకోవచ్చు. అలాగే ఒరిజినల్ ఆడియో బైట్స్ కుకు ఎఫ్ఎం తీసుకొని వచ్చింది. అన్ని ఏజ్ గ్రూప్స్కి కావాల్సిన ఆడియో బుక్స్ అందుబాటులో ఉన్నాయి. మన టైంని సద్వినియోగం చేసుకోవడానికి కుకు ఎఫ్ఎం ఆడియో బుక్స్ వినడం ఒక బెస్ట్ ఆప్షన్. చాలా ఫిక్షనల్ బుక్స్ కూడా కుకు ఎఫ్ఎం ఇప్పుడు అందుబాటులోకి తీసుకొని వచ్చింది. 7 days ఫ్రీ ట్రయల్ ఆఫర్ నడుస్తుంది. సో నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి 7 days ఫ్రీ ట్రయల్ ఆఫర్ని యాక్సెస్ చేసుకోండి. ఆగస్టు 5న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సైనిక విమానంలో ఇండియాకు ఆశ్రయం కోసం వచ్చేసిన తర్వాత ఒక్కసారిగా అక్కడ లా అండ్ ఆర్డర్ కుప్పగూలింది. ఎలాంటి భద్రతా చర్యలు లేకపోవడంతో రిజర్వేషన్ల ఆందోళనలోకి మతోన్మాద శక్తులు చొరబడ్డాయి. సో వాళ్ళు మైనారిటీలైన హిందువుల్ని మెజారిటీ ప్రజలైన ముస్లింలకు శత్రువులుగా చూపించి దాడులకు తెగబడుతున్నారు. బంగ్లాదేశ్లో పరిస్థితుల వెనుక, తన ప్రభుత్వాన్ని కూల్చేయడం వెనుక అమెరికా కుట్ర ఉంది అని చెప్పి షేక్ హసీనా అవామీ లీగ్ కార్యకర్తలకు రాసిన ఒక సంచలన లేఖ చెబుతోంది. బంగ్లాదేశ్ దక్షిణాన ఉన్న సెయింట్ మార్టిన్ దీవి నుంచి నేను తప్పుకొని బంగాళాఖాతంలో పాగా వేసేదానికి అమెరికాకు అనుమతి ఇచ్చి ఉంటే గనక నేను ఈరోజు అధికారంలో కొనసాగేదాన్ని. అడ్డుకున్నందుకే నా ప్రభుత్వాన్ని కూల్చేశారు అని చెప్పి, అది అమెరికా కూల్చేసింది అని చెప్పి, దీని మొత్తం వెనుక విదేశీ కుట్ర ఉంది అని చెప్పి ఆమె ఆరోపిస్తూ కార్యకర్తలకు లేఖ రాశారు. అలాగే అల్లాదయతో త్వరలోనే దేశానికి తిరిగి వచ్చి పరిస్థితులను చక్కదిద్దుతాను అని చెప్పి ఆమె పార్టీ శ్రేణులకు పిలుపునిస్తూ ఆ లేఖలో చెప్పారు అని చెప్పి ప్రముఖ పత్రికలు ప్రచురించాయి. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది, బంగ్లాదేశ్లో హిందువుల మీద ఈ స్థాయిలో దాడులకు కారణాలేంటి? గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు బంగ్లాదేశ్ హిందువులంతా తీవ్రమైన భయాందోళనలో బతకడానికి ఎలాంటి పరిస్థితులు దారితీశాయి అనేది తెలుసుకోవాలి. విద్యార్థుల ఆందోళనతో మొదలైన బంగ్లాదేశ్ సంక్షోభము మైనారిటీ హిందువుల మీద దాడుల దాకా ఎందుకు వెళ్ళింది అంటే, ఇది జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తేలిగ్గా అర్థమవుతుంది. 2022 బంగ్లాదేశ్ జనాభా లెక్కల ప్రకారం ఆ దేశ జనాభా 17 కోట్లు మాత్రమే. అందులో సుమారు 91% అంటే 15 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. ఆ తర్వాత స్థానం హిందువులది. 8% మంది హిందువులు బంగ్లాదేశ్లో ఉన్నారు. అంటే 1,30,00,000 మందికి పైగా హిందువులు అక్కడ ఉన్నారు. అలాగే బుద్ధిస్టులు 10 లక్షల మంది, క్రిస్టియన్లు సుమారు 5 లక్షల మంది, ఇతర గిరిజన తెగలన్నీ కలిసి వాళ్ళంతా కలిసి సుమారు 2 లక్షల మంది దాకా ఉన్నారు. అంటే బంగ్లాదేశ్ మొత్తం జనాభాలో మైనారిటీలు మొత్తము 9% మంది మాత్రమే ఉన్నారు. ఆ 9%లో ఏకంగా 8% హిందువులే ఉన్నారు. బంగ్లాదేశ్ లో హిందువులు అతిపెద్ద మైనారిటీ సమూహంగా ఉంటున్నారు. సో బంగ్లాదేశ్ లో ఉన్న సంక్షోభ పరిస్థితులకు హిందూ ముస్లిం ఘర్షణలే కారణమా అంటే అస్సలు కాదు. హిందూ ముస్లింల ఘర్షణల వల్ల బంగ్లాదేశ్ సంక్షోభం తలెత్తలేదు. బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో పాల్గొన్న కుటుంబాలకు తరతరాలుగా 30% ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ స్టూడెంట్స్ పోరాటం చేశారు. దాని గురించి ఆ పోరాటం ఎందుకు ఏంటి అనేది నేను గతంలో చేసిన వీడియోలో చాలా డీటెయిల్డ్గా చెప్పాను. చూడకపోతే కనుక చూడండి. షేక్ హసీనా ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా లక్షల మంది యువత రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేశారు. ఆ యువతలో మతాలు లేవు. అప్పుడు నిరుద్యోగము వాళ్ళను అంతా కూడా ఏకం చేసింది. అందుకే షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన ఆ ఆందోళనల్లో కేవలం ముస్లింలు మాత్రమే లేరు, హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా మహమ్మద్ యూనస్సే కన్ఫర్మ్ చేశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ 2 దేశాలు కూడా ఇండియా నుంచి విడిపోయిన దేశాలు కదా, అది అందరికీ తెలుసు. అయితే పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీ, బంగ్లాదేశ్ మాత్రం ఇస్లామిక్ కంట్రీ కాదు. 91% ముస్లింలే బంగ్లాదేశ్ లో ఉన్నా కూడా బంగ్లాదేశ్ ఒక డెమోక్రాటిక్ కంట్రీ, ఒక సెక్యులర్ కంట్రీ. బంగ్లాదేశ్ సపరేట్ దేశం కోసం పోరాడిన పార్టీ అవామీ లీగ్. షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో ఆ పోరాటం, ఆ విజయము సాధ్యమైంది. అప్పటి నుంచి బంగ్లాదేశ్ ఒక సెక్యులర్ దేశం, ఇండియాకు దగ్గరగా ఉండే దేశము, ఇండియా లాగే సెక్యులర్ దేశము, ఇండియా లాంటి నేచర్ ఉన్న దేశం బంగ్లాదేశ్. అయితే మన దేశంలో ఎలాగైతే హిందువుల జనాభా ఎక్కువ, బంగ్లాదేశ్లో ముస్లింల జనాభా ఎక్కువ. కాబట్టి ఇస్లామిక్ మత ఛాందసవాదులు బంగ్లాదేశ్ ఒక ముస్లిం కంట్రీగా ఉండాలి అని చెప్పి కోరుకుంటారు. ఇది ఒక సెక్యులర్ కంట్రీగా ఉండకూడదు, ఒక ముస్లిం కంట్రీగా ఉండాలి అని కోరుకునే వాళ్ళు అక్కడ ఉన్నారు. సో మన దేశంలో కూడా భారతదేశం ఒక సెక్యులర్ కంట్రీగా ఉండకూడదు, ఇది హిందువుల దేశము కాబట్టి ఇది హిందువుల దేశంగానే ఉండాలి, ఇక్కడ హిందువులు మెజారిటీ కాబట్టి హిందువుల దేశంగా ఉండాలి అని చెప్పి ఒక వర్గం ఎట్లా కోరుకుంటుందో అక్కడ కూడా ఒక వర్గము బంగ్లాదేశ్ సెక్యులర్ కంట్రీగా ఉండకూడదు,
ముస్లిం దేశంగానే ఉండాలి, ఇస్లామిక్ కంట్రీగా ఉండాలి అని చెప్పి కోరుకునే వర్గం ఉంది. షేక్ హసీనా ముస్లిం అయినా కూడా ఆమె ఒక సెక్యులరిస్ట్. అవామీ లీగ్ సెక్యులర్ పార్టీ. అయితే బంగ్లాదేశ్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఖలీదా జియా నేతృత్వంలో ఉండే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. సో ఖలీదా జియా మాజీ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆ పార్టీ కూడా దేశాన్ని పాలించింది. అయితే సైద్ధాంతికంగా మెజారిటీ మతస్థులైన ముస్లింలకు అనుకూలంగా ఉండే పార్టీ అది. కాబట్టి బంగ్లాదేశ్ లో ఉండే మైనారిటీ ప్రజలు, హిందువులైనా, బౌద్ధులైనా, క్రైస్తవులైనా, సెక్యులర్ పార్టీ అయినా అవామీ లీగ్ వైపు ఉన్నారు. ఎందుకంటే ముస్లిం పక్షపాత పార్టీగా ఉండే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కంటే వాళ్లకు సెక్యులర్ పార్టీ అయిన అవామీ లీగ్ చాలా సేఫ్ గా ఉంటుంది కాబట్టి. సో వాళ్ళ హక్కుల్ని కాపాడే పార్టీగా అవామీ లీగ్ అక్కడ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి వాళ్ళు అవామీ లీగ్ వైపు ఉన్నారు. కాబట్టి మైనార్టీలు అవామీ లీగ్కి ఒక ఓట్ బ్యాంక్గా ఉన్నారు. ఇప్పుడు హిందువుల మీద జరుగుతున్న దాడుల విషయంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మీద కూడా విమర్శలు ఉన్నప్పటికీ జమాతే ఇస్లామిక్ అనే ఒక మతోన్మాద సంస్థ పాత్ర ఎక్కువగా వినిపిస్తోంది. ఆ సంస్థే ఇలాంటి హింసాత్మక దాడులకు పాల్పడుతోంది అనే కథనాలున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వము ఈ జమాతే ఇస్లామీ సంస్థని నిషేధించింది. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి ఆమె ఇండియాకు వచ్చేసిన తర్వాత ఈ సంస్థకి కొమ్ములు వచ్చేసినట్టు అయింది. ఈ సంస్థ చాలా యాక్టివ్ అయిపోయింది. సో సహజంగానే ఆ సంస్థ బంగ్లాదేశ్ కేవలం ముస్లింల దేశంగానే ఉండాలి అని కోరుకుంటుంది, అది ఇస్లామిక్ కంట్రీగా అవ్వాలి అని కోరుకుంటుంది. కాబట్టి మతోన్మాదులకు అక్కడ ఉన్న మైనారిటీ హిందువులు ఇమీడియట్ టార్గెట్ అవుతారు. మైనారిటీల మీద దాడులకు అందుకే తెగబడుతున్నారు. వాళ్ళు షేక్ హసీనా మీద ప్రజల్లో ఉన్న కోపాన్ని మత రాజకీయం కోసం వాడుకుంటున్నారు. వాళ్ళ శత్రువు షేక్ హసీనాకు ఇండియా ఆశ్రయం ఇచ్చింది కాబట్టి, ఇండియాలో కూడా మెజారిటీ ప్రజలు హిందువులు కాబట్టి, ఇండియాను ప్రస్తుతం ఒక హిందుత్వ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ పాలిస్తోంది కాబట్టి ఈ కారణాలు వాళ్ళు హిందువుల మీద, అక్కడ మైనారిటీ హిందువుల మీద దాడులు చేయడానికి పురిగొల్పే కారణాలు. సో బంగ్లాదేశ్లో ఇస్లామిక్ మతోన్మాదులకు ఇమీడియట్ టార్గెట్గా హిందువులు దొరికారు అక్కడ. అందుకే షేక్ హసీనాను ఆపత్కాలంలో ఆదుకున్న ఇండియా మమ్మల్ని ఆదుకోవాలి అని చెప్పి ఇప్పుడు బంగ్లాదేశ్ హిందూ మైనారిటీస్ కోరుకుంటున్నారు. అయితే వాళ్ళు కోరకపోయినా కూడా స్పందించాల్సిన, సహాయం చేయాల్సిన బాధ్యత, నైతికంగా వాళ్ళ వైపు నిలబడాల్సిన బాధ్యత మన దేశం మీద ఉంటుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ ఇవాళ కాదు, మొదటి నుంచి కూడా, బంగ్లాదేశ్ ఏర్పాటప్పటి నుంచి కూడా మోస్ట్ ఫ్రెండ్లీ కంట్రీ, ఒక సిస్టర్హుడ్, బ్రదర్హుడ్ని పంచుకునే లాంటి కంట్రీ ఇండియాకు బంగ్లాదేశ్. కాబట్టి ఏ దేశంలో ఘర్షణలు, ఆందోళనలు జరిగినా అక్కడ ఎక్కువ నష్టపోయేది ఆ దేశంలో ఉండే మైనారిటీలు. సో బంగ్లాదేశ్లో ఇప్పుడు హిందువులు మైనారిటీలుగా ఉన్నారు. సో కాబట్టి హిందువులు ఎక్కువ నష్టపోతున్నారు. అలాగే స్త్రీలు ఎక్కువగా నష్టపోతారు, చిన్నపిల్లలు ఎక్కువగా నష్టపోతారు. బంగ్లాదేశ్లో కూడా అదే జరుగుతోంది. ఎవరైతే అశక్తులు, బలహీనులు ఉంటారో వాళ్ళ మీద ఎక్కువగా దాడులు చేస్తారు, వాళ్ళు ఈజీ టార్గెట్ అవుతారు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ దేశమైనా సరే లౌకిక దేశంగా ఉన్నప్పుడే చాలా భద్రంగా ఉంటుంది. అందుకే ఆర్ఎస్ఎస్ నాయకుడు రామ్ మాధవ్ బంగ్లాదేశ్ సెక్యులర్ సమాజంగా ఉండాలి, అదే ఆధునికత అని చెప్పి ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికకు ఒక వ్యాసం రాశారు చూడండి. అందులో మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ ని ఆధునిక సెక్యులర్ దేశంగా నిలబెట్టాలి అని చెప్పి రామ్ మాధవ్ సూచించారు. దీన్ని ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి. ఏ దేశమైనా ఆధునిక సెక్యులర్ దేశంగానే ఉండాలి. అయితే ఇదే రామ్ మాధవ్ ఇదే సూచనను మన దేశంలో ఉండే బీజేపీ కార్యకర్తలకు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు, మోడీ భక్తులకు, వాట్సాప్ యూనివర్సిటీకి చేయగలరా? భారతదేశం సెక్యులర్ కంట్రీగానే ఉండాలి అని చెప్పి బహిరంగంగా పిలుపునివ్వగలరా? ఎస్, భారతదేశాన్ని ఆధునిక సెక్యులర్ సమాజంగానే నిలుపుకుందాం మనము అని చెప్పి రామ్ మాధవ్ చెప్తే ఆర్ఎస్ఎస్ వాదులు ఒప్పుకుంటారా? బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి అనేది 100% వాస్తవం. దాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి, వాళ్ళ వైపు నిలబడాలి, వాళ్లకు మనం గొంతునివ్వాలి. కానీ బీజేపీ ఐటీ సెల్ వాట్సాప్ యూనివర్సిటీ చేస్తున్న ప్రతి ప్రచారము వాస్తవమేనా అంటే కాదు. వాట్సాప్ వీడియోస్ రూపంలో మీకు ఏ న్యూస్ సోర్సు లేకుండా ఒక సమాచారాన్ని కుక్ చేసి పంపించారు అంటే అది రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే వండి వార్చి ఎమోషనల్గా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి క్రియేట్ చేసిన వార్త అని అర్థం చేసుకోవాలి. అది ఏ పార్టీకి సంబంధించిందైనా, దేనికి సంబంధించిందైనా, వితౌట్ ఎనీ సోర్స్ మీకు ఏదైనా వాట్సాప్లో ఒక ర్యాండమ్ ఫార్వర్డ్ వచ్చింది అంటే దాని వెనుక పొలిటికల్ మోటివ్స్ ఉన్నాయి అనేది అర్థం చేసుకోవాలి. అలాంటి ఫార్వర్డ్స్ బంగ్లాదేశ్ హిందువుల విషయంలో కూడా ఇబ్బడి ముబ్బడిగా, కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. అవి ఎన్ని ఉన్నాయి అని చెప్పి నేను ఈ వీడియోలో చెప్పట్లేదు, ఎందుకంటే ఇది మళ్ళీ పక్కదారి పట్టిపోతుంది. కాబట్టి అది తెలుసుకోవాలి అంటే మీరు ఫ్యాక్ట్ చెక్ ఛానల్స్ ఉన్నాయి, చాలా ఫ్యాక్ట్ చెక్ ఛానల్స్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. ఫ్యాక్ట్లీ అనేది కూడా ఉంటుంది, తెలుగులోనే ఫ్యాక్ట్ చెక్ చేసే ఛానల్. సో ఫ్యాక్ట్లీలో ప్రతిరోజు ఎన్ని వార్తలు పోస్ట్ అవుతున్నాయి అనేది చూడండి. వాళ్ళు జర్నలిస్టిక్ వాల్యూస్తో పనిచేస్తున్న ఒక అథెంటిక్ ఛానల్ అది.
సో గతంలో జరిగే సంఘటనలను కూడా ప్రస్తుత పరిస్థితులకు ఏమాత్రం సంబంధం లేని వాటిని యాడ్ చేసి తీసుకొని వచ్చి ప్రచారం చేస్తున్నారు. వాటిని నమ్మకూడదు. ఈజీగా ఎవరైనా సరే క్రాస్ చెక్ చేయాలి అంటే గూగుల్ లెన్స్లోకి మీరు దాన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని గూగుల్ లెన్స్లో వేసి చెక్ చేసినా కూడా దాని రిలేటెడ్ ఏంటి అనేది తెలిసిపోతుంది. అలాగే మీకు ఏదైతే ఫార్వర్డ్గా వచ్చిందో దాన్ని తెలుసుకోవాలి అంటే దాన్ని గూగుల్ సెర్చ్ చేస్తే అది ఎక్కడైతే దాన్ని న్యూస్ కవర్ అయి ఉంటుంది కదా, చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఖచ్చితంగా అక్కడుండే లోకల్ మీడియా అయినా కవర్ చేస్తుంది. లోకల్ మీడియా కవర్ చేసినా కూడా అది మన భాష కాకపోయినా కూడా గూగుల్ మనకు చూపిస్తుంది. అలా ప్రతి ఒక్కరూ క్రాస్ చెక్ చేసి ఏది వాస్తవమో అని చెప్పి తెలుసుకున్న తర్వాత మాత్రమే నమ్మాలి, తెలుసుకున్న తర్వాత మాత్రమే ఫార్వర్డ్ చేయాలి. ఇంకెవరికైనా మీరు పంపించాలి అన్నా కూడా. సో అసత్యాలని ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయకండి. ముఖ్యంగా మతానికి సంబంధించిన సెన్సిటివ్ విషయాలని ఫార్వర్డ్ చేసేటప్పుడు మాత్రము ఈ జాగ్రత్త ఖచ్చితంగా పాటించాలి. సో కాబట్టి ప్రతి వాట్సాప్ ఫార్వర్డ్ నిజం కాదు అని చెప్పి తెలుసుకోవాలి. నేను షేక్ హసీనా దేశం వదిలి వెళ్ళిపోయిన రోజే ఆగస్టు 5వ తేదీ రోజు సాయంత్రమే గతంలో నేను పోస్ట్ చేసిన వీడియోని రికార్డ్ చేశాను కాబట్టి ఆ వీడియోలో మీకు హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి అనే విషయాన్ని కవర్ చేయలేకపోయాను. సో అప్పుడున్న రాజకీయ వాతావరణాన్ని మాత్రమే ఆ వీడియోలో చెప్పడం జరిగింది. సో దాని కింద చాలామంది వచ్చి కావాలనే హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి అని చెప్పట్లేదు, హైడ్ చేశాను అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. వాళ్ళు తెలుసుకోవడం కోసమే ఈ విషయాన్ని చెప్తున్నాను. బంగ్లాదేశ్లో హిందువుల్ని కాపాడాల్సిన బాధ్యత మన దేశానికి ఉంటుంది. సో మన దేశంలో కూడా మెజారిటీ హిందువులకి మైనారిటీగా ఉన్న ముస్లిమ్స్ని కానీ క్రిస్టియన్స్ని కానీ శత్రువులుగా చూపించే ధోరణిని, ఆ మెజారిటేరియన్ వాదాన్ని ఖచ్చితంగా మానుకోవాలి. మైనారిటీ ప్రజలకు మెజారిటీ ప్రజలతో సమానంగా హక్కుల్ని, సమాన అవకాశాలని ఉండేలాగా చూసుకున్నప్పుడు లౌకిక విధానం అనేది ఏ దేశానికైనా ఒక శ్రీరామ రక్షలాగా ఉంటుంది. మన దేశంలో కూడా మైనారిటీల మీద అనేక దాడులు జరిగాయి, దళితుల మీద దాడులు జరిగాయి, మహిళల మీద అనేక దాడులు జరిగాయి. మణిపూర్లో జాతుల ఘర్షణ జరిగింది. అప్పుడు కూడా మైనారిటీల హక్కులు కాలరాయబడ్డాయి. మణిపూర్లో మైనారిటీల మీద దాడులు జరిగినప్పుడు, మహిళల మీద దాడులు జరిగినప్పుడు ఏమాత్రం కనికరం లేకుండా, మానవత్వం లేకుండా మాట్లాడిన వాళ్ళు ఈరోజు బంగ్లాదేశ్ మైనారిటీ హిందువుల గురించి, దాడుల గురించి ఖండిస్తున్నారు. ఖచ్చితంగా ఖండించాలి. కానీ ఎప్పుడైనా సరే మైనారిటీల వైపు మెజారిటీ వాళ్ళు ఉండాలి. అప్పుడే అది బ్యాలెన్స్ అవుతుంది. ఎక్కడ మైనారిటీలు, దళితులు, గొంతులేని వాళ్ళు, చిన్న చిన్న సమూహాలు కష్టంలో ఉన్నా వాళ్ళ హక్కుల్ని కాపాడడానికి ఖచ్చితంగా ఆ స్పృహ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నిలబడాలి. ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న వాళ్ళంతా కూడా మెజారిటేరియనిజాన్ని పక్కన పెట్టి ఆలోచించాలి. దేశము, చట్టాలు, హక్కులు మెజారిటీ ప్రజల్ని బట్టి కాదు ఉండాల్సింది. దేశంలో ప్రతి మనిషికి సమాన హక్కులు ఉండాలి. ప్రతి జీవికి సమన్యాయం ఉండేలాగా ఉంటేనే అది ఆధునిక సమాజం అవుతుంది. మన భారతదేశం ఎప్పటికీ ఒక పాకిస్తాన్ లాగానో, ఒక బంగ్లాదేశ్ లాగానో, ఒక ఆఫ్ఘనిస్తాన్ లాగానో మారకుండా ఉండాలి అంటే భారతదేశం ఖచ్చితంగా ఒక లౌకిక దేశంగా మాత్రమే ఉండాలి. దేశంలో ఉన్న ప్రజలందరి భద్రతకు, సమాన అవకాశాలకు భరోసా ఇచ్చే ఆధునిక ప్రజాస్వామ్యంగా మాత్రమే భారతదేశం ఉండాలి. అలా ఉండాలి అంటే చేయాల్సింది ఒకటి, మతాలను పక్కన పెట్టి మనుషులుగా సాటి మనిషిని ప్రేమించాలి. సేవ్ బంగ్లాదేశ్ మైనారిటీ హిందూస్. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. కుకు ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకోవాలి అంటే నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.